అరే అరే దేవుడా మంచం మీద పడినా పండుడే కింద కూర్చున్నా పండుడే చీర పైన కూర్చున్నా పండుడే నీకు ఓ మొద్దు మొక్క కూడా చెప్పే నీకు నన్ను చూసి నవ్వుకుంటున్నావు నేను చెప్తున్నా వింటున్నా అసలు నవ్వుతున్నా నిద్రపోతున్నా అసలు చెప్తుంటే అర్థమవుతుందా అసలు నవ్వుతున్నా మంచి పండుకుంటున్నా నేను చెప్పిన అసలు అర్థమవుతుందా మొద్దు మొక్క కూడా నేనే ఈ మనిషికి ఏమైంది రాత్రి నుంచి ఇట్లే కలవరిస్తుండు ఇట్లే పండుకుంటుండు ఇట్లే కలవరిస్తుండు దయ్యం పట్టిందా భూతం పట్టిందా ఓ మనిషి నిన్నే సంగీత సంగీత దొంగల దొరల ఓ గుండు మొక్కపోడా ఈ సంగీతం ఎవరు ఇక నువ్వనే కావాలి నేనే కావాలి చెప్పు ఇక నీతో పెద్ద రామకోసం వచ్చింది కానీ శబ్దం అంటున్నావు పుసుకుని నిద్రపోతే కలల సగరాలు అన్నారు నా పిల్లలకి ఒక సవరం తీసుకుందాం బోనాల పండుగ జర జుట్టు పెద్దగా కడదామా నేను పుసుకున్నా సగరాలు అన్నవే సంగీతాననే గంతే నాకు రాజా జంగిల్ రాజా పెట్రా ఇంతేనా ఇంకేమైనా ఉన్నదా అబ్బా నా మీద ప్రేమ బాగానే కుదిరింది జబరాదలు దొరికిపోతుంది సంగీత అంటే దాని దోస్తు వేరే సంగీత నాకు నిజమైన సౌరం ఇస్తావా బోనాల పండుగకి మంచి సౌరం వేసుకొని బోనం ఎత్తుకుంటా అబ్బో ఎంత ముద్దుగా చెప్తున్నావు చూసినావా ఊరిని ఎటుకెళ్ళకే నువ్వు కొందామంటే తలపాన తొక్కొస్తుంది మళ్ళీ సగరాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటావు ఈ దానికి నువ్వు తేవాలి అబ్బా సౌరం తెస్తావని నువ్వే బోనం ఎత్తుకోమన్నా నువ్వే మళ్ళీ నన్ను తిడుతున్నావు నేను పెళ్లి చేసుకోని చెప్తే మా వాళ్ళు ఈ భూమి ఉంది ఆ భూమి ఉంది ఆస్తుందని నీ కర్మ ఒక పంట పెళ్లి చేయించారు అసలు నీకు నాకు అస్సలు సెట్ కాలే ఊరంతా నన్ను నవ్వుతున్నారు ఎందుకు నవ్వుకుంటా సంగీత సంగీతం మీద మన్ను పోయ్యా దుమ్ము పోయ్యా యోగ అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ చెట్లలో కూడిందా చేయి పట్టుకొని వచ్చిందా అబ్బా ప్రియా నన్ను అనుమానిస్తున్నావు నువ్వు నేను ఎసోటి మనిషిని ఎసోటి మొగోని నీ తెలియదా నేను ఇంత చక్కగా నిన్నే చక్కగా చూడ ఇంకా బయట వస్తున్నా నేను సంగీత అని లెస్స పిలుస్తున్నావు దాన్ని చేసుకునే పెళ్ళని గిట్ట అంత ముద్దు విలువనే యువతది అరే రామశంకర్ అదేం లేదే అసలు మొగని మాట వినవా ఏదో నోరు తొందర పుసుకున్నట్లు వచ్చింది అంతే ఏం లేదు నీ ఏషాలు అట్లనే నువ్వు చేసి చాతగిట్ట అట్లనే నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నా నన్ను చూసి నవ్వుతురు నువ్వు చేసి చాతగిట్ట అట్లనే ఉన్నాయి ఓహో ఎందుకు నవ్వుకుంటారో నాకు మా అర్థమైంది నువ్వెట్లున్నావు ఎర్రగా ఉన్నావు బక్క ఉన్నావు నేనెట్లున్నా దొడ్డుగా ఉన్నా కర్రెగా ఉన్నా గందుకే నవ్వుకుంటారు అయినా మన ఇద్దరికి మ్యాచ్డ్ కలిసిందిగా ఓసిన మొగడ అది మ్యాచ్డ్ కాదు మ్యాచింగ్ అంటారు అన్నం అన్నవని ఇంకోసారి అన్నకు ఇజ్జత్ పోతుంది ఇక ఏది మాట్లాడినా తప్పు చేయబడుతుంది అయినా మన కోసం పెళ్లి చేసుకున్నావా నా కోసం చేసుకున్నా మన కోసం చేసుకున్నా మన సంసారం కోసం చేసుకున్నా మన పిల్లల కోసం చేసుకున్నా ఓహో లెస్ వేసుకున్నావు పెళ్ళి ఈలో ఇరువంగా తాలో తన్నంగా అందరి తిట్టంగా చేసుకున్నావు రోజు ఒక అప్పుడు వస్తుండు ఒకరోజు బ్యాండ్ వస్తుండు ఒకరోజు డీజే వస్తుండు ఈ సంసారం చేస్తా నాకేం గ్యారంటీ లేదు నా ఇజ్జత్ అంతా పోతుంది జర రాగరాగా నువ్వు చెప్పు ఎవడెవడ ఇంటికి వస్తుడు చెప్పు ఒక్కొక్కరికి 3 బీర్లు తాపించిన 3 నెలల దాకా ఇంటికి రాకమని చెప్పిన మళ్ళీ ఎవడొచ్చిండు అయినా ఎవడన్నా వస్తే మా ఆయన లేడని చెప్పాలి నువ్వేందుకు చెప్తావు అట్లా ఓ సిగ్గు తప్పనమ్మ కూడా వాళ్ళు లేనప్పుడేమో నువ్వు ఉండవు నువ్వు బావి కాడికి పొలం కాడికి బతకాడ కొట్టుకుంటే పోతావు అవును కానీ మేము ఇచ్చిన కట్టం నువ్వు ఏం చేసినావు ఇవ్వకపోయినావు మరేక
ఎందుకే ప్రియకట నోరు నెత్తలో పెట్టుకుంటున్నావు జర మెల్లగా చెప్పరా అదే కొంపలక్కపోయినట్టు చెప్తున్నావు బాయికడ పత్తి పెట్టిన ఈసారి కాలం మంచిగా అయ్యి పత్తి పడితే బ్యాండోన్ బ్యాగి డీజోన్ బ్యాగి పిస్తల్ కట్టలు ఉంది అన్నీ తీసేస్తా కానీ జర మెల్లెవరు నలుగురు ఎత్తి ఇజ్జలు పోతుంది కాదయ్యా వర్షం లేకుండానే రైతులు బాధపడుతున్నారు వర్షం ఎప్పుడు పండాలి మన పంట ఎప్పుడు పండాలి మన అప్పులు ఎప్పుడు ఎడుతాయి అప్పుడు ఇంటి ముందుకు వస్తే నా మనసు నిమ్మలంగా ఉండలేదు చెప్పడం ముచ్చట ఎట్లున్నదంటే మొత్తానికి వానలే పడాయన్నది చెప్పబడుతుంది ఏదో అది లేనివనో వస్తలేమంటే వానలు రావా దేవుడు తలుచుకుంటే ఒక్క నిమిషం పట్టది గంగ తలుచుకుంటే గట్ల ఆగుతాయి ఈ అక్కడ ఏం చెప్తున్నాయో ముచ్చట నువ్వు చెప్పే ముచ్చట పెన్ననే చెప్పు అప్లోడ్ ఏ రోజు మన ఇంటికి రావు అదే రోజు నీతో నేను సంసారం చేస్తా అప్పటిదాకా ముద్దు లేదు ముచ్చట లేదు ముడిపం లేదు నాతో ఫోన్ ఇట్లా మాట్లాడొద్దు ఒరేకో ఈ ముచ్చట ఎక్కడన్నా నిన్ననా ఈ ముచ్చట అప్లోడ్ ఇంటికి వస్తే నీకేమవుతుంది అసలు ఇది ఎవరైనా నేర్పిన ముచ్చట్నా నీ వంట వచ్చిన ముచ్చట్నా అసలు నాకు ఏం అర్థమవుతలేదు అసలు ఏందో ఏం కథ ఒకరికైనా చెప్తే నవ్వుతారు నువ్వు గసంటి ఆలోచన చేయకు ఎంతవరకైనా నేను తీసుకుంటా అప్పు మొత్తం నేర్పేస్తా కానీ నువ్వు మంచిగా చెప్తున్నా నేను ఇప్పుడు పోతున్నా ఇంత చికెన్ తీసుకొస్తా నిమ్మలంగా ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకొని నిమ్మలంగా తిందాం నేను ఉన్నాక నీకేం కష్టం బువ్వ లేకున్నప్పుడు వస్తే కానీ నువ్వు నాకు ఖరాబ్ ఉండాలి సుమా ఏంది అనుకున్నావు నేను ఇప్పుడే వస్తా నువ్వు మళ్ళీ తయారయ్యావు నాకు నీ చికెన్ వద్దు నీ మటన్ వద్దు నాకు నువ్వు వద్దు నా బ్యాగ్ నేను చదువుకున్నా బస్ ఎక్కి మా పోతా ఆగు ఏడికి పోతావు మా అవ్వగారింటికి పోతా ఏదో పని చేస్తావనే నాకు ముందు తెలిసి నేను గర్వకాడు ఉండా నేను అన్నంత పని చేసినాగా నువ్వు ఇప్పుడు అప్పు లేనోడు ఉన్నాడా అప్పు ఉన్నాడా అప్పు తీసుకురానోడు ఉన్నాడా చెప్పు గీత దానికి అప్పులో ఇంటికి వస్తే నీకేమవుతుంది ఒక్కొక్కరికి మొత్తం కట్టి పారేస్తాం మనం పంటలు పండితే ఏదో ఎన్నలేదు పెద్ద మూడు పంచ పెట్టుకుంటారు ఏమైందనే ఏమైందనా కాదురా సంసారం అన్నాక లొల్లి కాదా పంచాది కాదా ఏదో ఏదో ఇద్దరు మూలం గుసగుస పెట్టుకున్నాడు నీకు లొల్లి ఎక్కినొస్తున్నా అది అదే అన్న మొన్ననే పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఇంతకెళ్ళి బయటికి వెళ్ళారు బయటకు వచ్చి పంచాయతీ పెట్టుకుంటారు మేము అంటే పంచాయతీ పెట్టుకుందామంటే నడుస్తుంది మీకు ఏమైంది ఇద్దరు మొన్న పెళ్ళి అయింది మంచిగా చిలకబొరి లెక్క మంచిగా ఉండేవాళ్ళు ఏం పంచాయతీ నాకు అర్థం కదని ఏం చదివినా ఇవన్నీ ఏం మరిది పెళ్ళైన కాడి నుంచి ఇంటి ముందు కొన్ని చుట్టాలు అయితే ఒక్క రోజని చూడలే నేను ఇంటి ముందు చుట్టాలు రావాలి కానీ అరే నా పెళ్ళైన కాడి నుంచి అయితే ఇంటికి అయితే ఒక్క చుట్టం రాలేదు ఆ పక్కలు గిట్ల రాలేదు తెల్లారంగానైతే అప్పులు అయితే ఇంటి ముందు వచ్చి నిలబడుతున్నారు ఆ బ్యాండ్ కొట్టేటోడంట డీజోడంట చేరోడంట టెంటోడంట చికెన్ షాపోడంట మటన్ షాపోడంట ఇవన్నీ నేను ఏగలేక నేను మా అవ్వగారింటికి పోతున్నా కాదు వదినే మొన్ననే పెళ్ళి అయిపోయింది నువ్వు గీత ఆనికి అవగారింటికి పోతే ఎట్లా చెప్పు మళ్ళీ మీకు గ్యాప్ అవుతుంది మళ్ళీ పంచాలు అవుతాయి లొల్లులు అవుతాయి ఇయ్య లేకపోతే రేపిద్దాం గాయంత్రికి భయపడతారా మీరు ఇలా చూస్తే నవ్వుతారు గాయంత్రం అవ్వ అరే రామశంకర గీ పైసల కోసం పడిపోతారా ఇట్లైనా బయట పంట పండితురుగా ఈ పంట కాకపోతే మళ్ళీ వచ్చే పంటకు అదృష్టం బాగాలేక ఇప్పుడు ఏదో వానలు వస్తలేవు మళ్ళీ నెక్స్ట్ మంత్లోనైనా ఏది బాయికాడ అదేదో పని చేసి ఏదైనా చేసి అలా పైల ముఖం కూడా నేను చెప్తుంది ఎవరో గాయంత్రానికి అలాంటికి పోతారా ఏమన్నా నువ్వన్నా చెప్పు ఆయన మనకంటే చిన్నోడు మనకు బుద్ధి మాట చెప్పండి ఇంటనే గుసగుస అన్న ముచ్చట్లు బయటకు వచ్చి ఉరుకొచ్చు వెళ్ళి వాటి ఇజ్జలు పోతుంది నేను వస్తాను కానీ చెప్పిన పోయి చికెన్ తీసుకుని రాపో అన్నీ బాగానే ఉంటుంది ఇవో జర మసాలా నూరు సరే దా నాడు నేను కూడా చికెన్ కడికి పోతున్నదా పోంది అయితే తొందరగా ఓసి సిగ్గు తప్పున్నాడా వాడు ఉన్నప్పుడేమో నువ్వు ఉండవు ఆ బాయి కాడికి తాళళ్ళకి
ఏం తింటున్నావు లోపల బంద్ చేయి మరి నువ్వు కెమెరా చెప్పు. అబ్బా బంద్ చేయి తిని మొత్తం తిని లేకపోతే ఎడున్నది పక్క పెట్టేసి డైలాగ్ రాదు అట్లానే చెప్తా. రోలింగ్ యాక్షన్. వానం లేకనే రైతులు బాధపడుతున్నారు. వాన ఎప్పుడు పడాలి, మన పంటలు ఎప్పుడు పండాలి, అప్పనికి అప్పుడు తినాలి. నువ్వు అందుకే బంద్ చేయమని చెప్పి. రోలింగ్ యాక్షన్. వానం లేకనే రైతులు బాధపడుతున్నారు. వానం లేకనే రైతులు బాధపడుతున్నారు. వాన ఎప్పుడు వండాలి, మన పంటలు ఎప్పుడు వండాలి, అప్పనికి ఎప్పుడు అప్పుడు యాక్షన్. కాదయ్యా వర్షం లేకుండానే కాదయ్యా వానలు లేకనే రైతులు బాధపడుతున్నారు. యాక్షన్. కాదయ్యా వాన లేకుండా వర్షమా వాన వానలే. రోలింగ్ యాక్షన్. కాదే ప్రియ, ఒక్క ముచ్చట చెప్తా. వానలు వాడాలి, మనసుతో మొక్కుతున్నాం. వర్షాలు వాడాలి, మంచిగా పంటలు పండాలి, అప్పులు ఏరాలని మొక్కుతున్నాం. కానీ పోయింది. యాక్షన్. అయ్యో లేదు మరిది, నా పెళ్ళైన కాడించి ఒక పక్కన చుట్టాలింటి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి టాకీస్. చాలా రోజులే ఒక 2 రోజులు గ్యాప్ వచ్చింది ఆ వాన కొట్టుట్లా. ఇప్పుడైతే షూట్ చేసి పడేసాము. ఈ వీడియో ఎట్లతో మీరు కామెంట్లు పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రియ వచ్చింది మన వీడియోలకు దగ్గర ప్రియ రాక 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఇక బల్మీకి పట్టుకొచ్చినా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మస్తు ఈమెతో ఎపిసోడ్లు ఇంకా అనుకుంటున్నా, అతి త్వరలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.